తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, దివ్యాంగుల సమాచారం, తాజా సమాచారం ఏది ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ గంట సింబల్ పై క్లిక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసిన వారు గంటపై కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఆ విధంగా మీరు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు. ఇక విషయంలోకి వెళ్తే వివిధ కేటగిరీలకు సంబంధించి దివ్యాంగులు అనేక రకాల సమస్యలు పడుతూ ఉంటారు. వారు ఏవైనా వారికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయాలంటే మార్కెట్ లో వాటి విలువ చాలా ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అవి కొనుగోలు చేయలేకపోవడం, ఆ విధంగానే వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అయితే దివ్యాంగులకు వివిధ రకాలైనటువంటి అంటే వీల్ చైరు, 3 చక్రాల సైకిల్, దివ్యాంగుల స్కూటర్, వినికిడి లోపాలు ఉన్న వారికి వినికిడి యంత్రాలు, అలాగే కంటి చూపు సమస్యలు ఉన్న వారికి స్మార్ట్ మొబైల్ ఫోన్లు ఉచితంగా అందించడం కోసం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా అధికారులైతే ఈ మేరకు శిబిరాలను ఏర్పాటు చేసి ఎవరైతే వివిధ రకాల కేటగిరీలకు సంబంధించిన దివ్యాంగులను పరీక్షించి వారికి ఏ మేరకు పరికరాలు అవసరమో వాటిని అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అయితే మనకు తెలంగాణలో 2 జిల్లాల నుంచి అందుతూ ఉందండి. ఆ వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఎవరైతే దివ్యాంగులు అయ్యుండి ఈ శిబిరానికి అటెండ్ అయ్యి ఉచిత పరికరాలు పొందాలి అనుకునేవారు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు, అలాగే ఒరిజినల్ సదరం సర్టిఫికెట్, రేషన్ కార్డు, అలాగే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని ఈ శిబిరాలకు రావాలంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక్కడ అధికారి గారు ఏమంటున్నారంటే దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలు అందించడానికి ఈ నెల 9వ శుక్రవారం కామారెడ్డి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో దివ్యాంగ నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డిఈఓ ఎస్ రాజు గారు, జిల్లా సాహిత్య విద్యా సమన్వయకర్తలు కృష్ణ చైతన్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. 18 ఏళ్ల లోపు దివ్యాంగ విద్యార్థులకు వినికిడి యంత్రాలు, వీల్ చైర్, 3 చక్రాలు సైకిల్, స్కూటర్, చక్కకర్రలు, కృత్రిమ అవయవాలు, స్మార్ట్ ఫోన్లు పొందడానికి ఈ శిబిరానికి హాజరు కావాలని, వచ్చేవారు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, ఆదాయ ధృవపత్రం లేదా రేషన్ కార్డు, 2 కొత్త ఫోటోలు వెంట తీసుకురావాలని అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలకు అధికారులు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏమైనా అనుమానాలు లేదా సమాచారం కావాలనుకుంటే ఈ మొబైల్ ఫోన్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా మనకు కలెక్టర్ గారు అయితే ఈ దివ్యాంగులకు ఉపకరణాలకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలియజేస్తున్నారండి. ఈ జిల్లాలో దివ్యాంగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరాలు ఉంటాయని, హాజరయ్యేవారు నేను చెప్పాను కదా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సదరం సర్టిఫికెట్ తీసుకుని హాజరు కావాలంటూ మనకు కలెక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు. ఆ సమాచారాన్ని కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ జూ అన్నారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల గుర్తింపు క్యాంపును మానకొండూరు ఎమ్మెల్యే కన్నవంపల్లి సత్యనారాయణ గారు కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటుతూ ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల గుర్తింపు కోసం ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు రోజు ఒక్కో చోట ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తామని, బ్యాటరీ ట్రై సైకిల్, చేతికర్రలు, వీల్ చైర్లు, 3 చక్రాలు సైకిల్, చెవిటి మూగ దివ్యాంగులకు వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. చూశారు కదా, ఇక్కడ మనకు కలెక్టర్ గారు ఒక్కో రోజు ఒక్కో చోట ఈ శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు కానీ ఎక్కడెక్కడ నిర్వహిస్తారని చెప్పలేదు. రాజన్న సిరిసిల్లకు సంబంధించిన దివ్యాంగులైన వారు ఎక్కడ జరుగుతుందో కనుక్కొని ముందుగానే సమాచారాన్ని తెలుసుకుని మీరు ఈ శిబిరాలకు అటెండ్ అయినట్టయితే ఉచితంగా దివ్యాంగ పరికరాలను అయితే పొందగలుగుతారు. మార్కెట్ లో ఈ దివ్యాంగ పరికరాల విలువ సుమారు 5,000 నుంచి 10,000, స్కూటర్లు ఇలాంటివి అయితే లక్షల్లో ఉన్నాయి. కాబట్టి మీరు అర్హులైతే కనుక ఈ శిబిరాలకు అటెండ్ అయ్యి మీరు ఈ పరికరాలను ఉచితంగా పొందండి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దివ్యాంగులకు సంబంధించిన ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.